నమస్తే, వెల్కమ్ టు TG5 బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం హైదరాబాద్ రాకపోకలకు అంతరాయం. ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతంలో నీటి ముప్పు. అయ్యప్ప మాలతో స్కూల్ కి రాని అని యాజమాన్యం. అంబర్పేటలో కుటుంబ కలహాలు, భర్త అదృశ్యం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా నేతల ర్యాలీ. రేవంత్ రెడ్డిపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శివాని విమర్శలు. ప్రచార యాత్రలో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎదురుదెబ్బ. శుభ్రమైన వాతావరణం, సురక్షిత సమాజం లక్ష్యం. బీఆర్ నగర్ వాసుల సహాయానికి మంత్రిని సురేఖ స్వయంగా రంగంలోకి. అకాల వర్షాలతో పత్తి, వరి చేలలో నీటి మునిగిన పంటలు. ఖానాపూర్ మార్కెట్ యార్డ్ లో వర్షం కారణంగా భారీ నష్టం. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులకు సమస్యలు తలెత్తాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్ సమీపంలో ఉన్న డిండి వాగుపై బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా వాగు ఉబ్బి పొంగిపోవడంతో బ్రిడ్జి మరోసారి వరదకు కోతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ దిగిన నీటి వేగానికి బ్రిడ్జ్ నిర్మాణం దెబ్బతినడంతో వాహనాలను నిలిపివేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం హైదరాబాద్ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామానికి సమీపంలోని డిండి వాగుపై నిర్మించిన బ్రిడ్జి వరద నీటికి కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. వరద నీరు తగ్గిన తరువాతే పరిస్థితిని సమీక్షించి రాకపోకలు పునరుద్ధరించుకుంటున్నట్లు సమాచారం. ప్రయాణికులు ఈ మార్గాన్ని తాత్కాలికంగా ఉపయోగించరాదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఖమ్మం నగరంలో మళ్లీ వరద ముప్పు తలెత్తింది. 3 టౌన్ పరిధిలోని మున్నేరు వాగు పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి చర్యలు ప్రారంభించారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మున్నేరు నీటి మట్టంపై అధికారులు నిఘా ఉంచారు. అవసరమైతే మరిన్ని ప్రాంతాలను ఖాళీ చేయించే అవకాశం ఉందని తెలిపారు. ఖమ్మం 3 టౌన్ ఏరియాలోని మున్నేరు పరివాహక ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చొచ్చుకు వెళ్లింది. అకస్మాత్తుగా నీటి స్థాయి పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మున్సిపల్ మరియు విపత్తు నిర్వహణ సిబ్బంది అక్కడికక్కడే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ అధికారులు కట్టుదిట్టమై పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. వర్ష ప్రభావం కొనసాగితే మరిన్ని ప్రాంతాల్లో నీటి మునక అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. కుత్బులాపూర్ పరిధిలోని షేర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని స్కూల్లోకి అనుమతించలేదు. దీంతో 6వ తరగతి విద్యార్థి స్కూల్ గేటు ముందే పడుగాపులు కాస్తూ నిరసన తెలియజేశాడు. గత వారం రోజులుగా ఇలాగే స్కూల్లోకి అనుమతించడం లేదని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో ఏబీవీపీ నాయకులు విద్యార్థి సంఘాల స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు, సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కుత్బులాపూర్ లోని షేర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో వివాదం రచ్చకెక్కింది. అయ్యప్ప మాల ధరించి 6వ తరగతి విద్యార్థిని స్కూల్ యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. విద్యార్థి స్కూల్ గేటు ఎదుటే పడుగాపులు కాస్తూ నిరసన తెలుపుతున్నాడు. గత వారం రోజులుగా ఇలాగే ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థి చెబుతున్నాడు. విద్యార్థి సంఘాలు స్కూల్ ముందుకు చేరి యాజమాన్యం నిర్ణయాన్ని ఎండగట్టాయి. మత విశ్వాసాలపై వివక్ష చూపడం సరికాదని విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బషీర్బాద్ పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. డీడీ కాలనీ కృష్ణతేజ రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న మంత్రి శ్యామ్ కుమార్ అనే వ్యక్తి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుటుంబం కలహాల కారణంగా ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. భర్త కనిపించకుండా పోయాడని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపుల చర్యలు చేపట్టారు.
అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆందోళన కలిగించే ఘటన చోటు చేసుకుంది. డీడీ కాలనీ కృష్ణతేజ రెసిడెన్సీస్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న మంత్రి శ్యామ్ కుమార్ కుటుంబ కలహాల కారణంగా ఇంటి నుండి వెళ్లిపోయాడు. నిన్న రాత్రి నుండి ఆయనను ఎవరూ చూడలేదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదృశ్యమైన వ్యక్తి కోసం సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ప్రాంతంలో ఆందోళన వ్యక్తమవుతుంది. వెంగళరావు నగర్ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వేడి చురుగ్గా సాగుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కళ్యాణ్ నగర్ ప్రాంతంలో స్థానిక ప్రజలతో భేటీ అయి పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మాగంటి సునీతకు మద్దతుగా ప్రజల నుండి మంచి స్పందన లభిస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు. వెంగళరావు నగర్ డివిజన్ కళ్యాణ్ నగర్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ఆమెకు మద్దతుగా ఎమ్మెల్సీ తాత మధుసూదన్, తూల ఉమా, మాజీ ఎమ్మెల్యే షకీల్ భార్య ఐషా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల అభ్యర్థులను విని వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని సునీత గోపీనాథ్ తెలిపారు. ప్రచారంలో పాల్గొన్న నేతలు పార్టీ అభ్యర్థికి గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కుటుంబంగా వాళ్ళతో అండగా ఉండి వాళ్ళతో మమేకమై వాళ్ళకు కావాల్సిన అభివృద్ధి, కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి, ఈరోజు మేము ఇంత బాధలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలందరూ మాకు అండగా ఉన్నారు. వాళ్ళ గోపన్న వెంటే ఉండి ఎలా అయితే నడిచారో నాతో పాటు నడిచి నాకు అంతే అండగా ఉన్నారు. మా జూబ్లీహిల్స్ కుటుంబం ప్రజలే నాకు అండగా ఉండి నన్ను గెలిపించు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీస్సులతోని దివంగత నేత, ఈ జూబ్లీహిల్స్ ప్రజల యొక్క గుండె చప్పుడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి సునీత గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు వెంగళరావు నగర్ డివిజన్లో ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగేటువంటి క్రమంలో ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. గోపి గారు 3 పర్యాయాలు అంటే 2 సార్లు, తర్వాత ఇంకో 2 నెలలు అంటే 12 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవల్ని ప్రజలు నెమరవేసుకుంటున్నారు. గోపి గారి వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు, మా ప్రాంతం అభివృద్ధి అయింది, మా రోడ్లు బాగుపడ్డాయి, మా పార్కులు బాగుపడ్డాయి, మాకు ఎలాంటి వ్యాపారాలకు ఇబ్బంది లేదు, మమ్మల్ని ఎవరు దౌర్జన్యంగా వస్తే పుస్తకాలు పెట్టి చందాలు వసూలు చేసినటువంటి వాళ్ళు లేరు, మా బ్రతుకు మేము ప్రశాంతంగా బ్రతుకుతున్నాం, గోపి గారు లాంటి లీడరే ఈ నియోజకవర్గానికి కావాలి, మా వ్యాపారాలు బాగా నడవాలి అన్నా, లేదు మేమందరం స్వేచ్ఛగా ప్రజాస్వామ్యతంగా ఉండాలన్నా, అందరం సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మళ్ళా మాగంటి గోపీనాథ్ గారి యొక్క వారసురాలుగా వస్తున్నటువంటి వారి శ్రీమతి సునీతమ్మకే మేము ఓటేస్తామని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో చెప్పడం అనేది జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్ లో ఎన్నికల వేడి హీట్ పీక్స్ కి చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రజలకు చికెన్, మటన్ తినిపిస్తానంటాడు, కానీ తినేటప్పటికీ తెల్లన్నం, గొడ్డుకారం వడ్డిస్తాడు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలారా, అప్పట్లో బీఆర్ఎస్ మోసం చేసింది, ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేస్తుంది అని శ్రీవాణి వ్యాఖ్యానించారు. మారింది పార్టీ పేరే, కానీ మోసం మాత్రం అదే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జూబ్లీహిల్స్ లో బీజేపీ కార్పొరేటర్ ఆకుల శివాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి పెంచాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలు కేవలం మాటలేనని ఆమె విమర్శించారు. చికెన్, మటన్ తినిపిస్తానంటాడు, కానీ తినేటప్పటికీ తెల్లన్నం, గొడ్డుకారం వడ్డిస్తాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పుడు బీఆర్ఎస్ మోసం చేసింది, ఇప్పుడు అదే కాంగ్రెస్ చేస్తుంది అంటూ ప్రజలతో మాట్లాడారు. పార్టీ పేరు మాత్రమే మారింది, మోసం మాత్రం మారలేదు అంటూ ఆమె వ్యాఖ్య సర్కాస్టిక్ గా వైరల్ అవుతుంది. ఈ వ్యాఖ్యలు ప్రచార వాతావరణంలో కొత్త రగడకు దారితీశాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ప్రజలకు గ్యారంటీ పేర్ల మీద చూపించేవేమో ఇలా ఉంటాయి: చికెన్, మటన్, పాయా, ప్రాన్స్, పనీర్, గుడ్లు, ఫిష్, మిర్చి, సకినాలు, లడ్లు, బాదుషాలు.
కానీ ఇచ్చేవి మాత్రం తెల్లన్నం గొడ్డు కారం. రేవంత్ రెడ్డి గారు, ప్రజల కడుపు నిండాలి అనంటే మీరు చెప్పేవి అన్నీ ప్రజలకు ఇవ్వాలి, అంతేకాని ఇవన్నీ చూపించి ఉట్టి తెల్లన్నం కారం పెడతా అంటే ప్రజలు ఊరుకోరు. జూబ్లీ హిల్స్ ప్రజలారా, గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ రెండే. కనీసం ఇప్పటికైనా జూబ్లీ హిల్స్ని కాపాడడానికి కాంగ్రెస్ చేసే అబద్ధాలను, బీఆర్ఎస్ చెప్పే అబద్ధాలను నమ్మకండి. జూబ్లీ హిల్స్ని కాపాడండి. ఎర్రగడ్డ డివిజన్ లో ప్రచార యాత్రలో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదురు దెబ్బతిన్నారు. ప్రచారం సందర్భంగా ఆయనను ఒక వృద్ధురాలు నిలదీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, కానీ ఎక్కడ ఆ పెన్షన్ అని ఆమె ప్రశ్నించింది. కరెంటు బిల్లు ఫ్రీ అంటారు, కానీ ప్రతి నెల బిల్లు వస్తుంది. ఇదేనా మీ హామీల పరిపాలన అని వృద్ధురాలు వాపోయింది. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి ఓట్లు అడగడం తప్ప మిగతా సమయంలో పట్టించుకోరని వృద్ధురాలు మంత్రి సమక్షంలో నిలదీసింది. ఈ ఘటనలో ప్రచారం కాసేపు గందరగోళంగా మారింది. ఎర్రగడ్డ డివిజన్ లో బహిరంగ ప్రచారంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుటే వృద్ధురాలి ఆవేదన వెలువడింది. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా మళ్లీ ఓట్లు అడగడమేంటని ఆమె నిలదీసింది. 4,000 పెన్షన్ ఎక్కడా, కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పారు, కానీ ప్రతి నెల బిల్లు వస్తుంది అంటూ ప్రశ్నలు వరద కురిపించింది. మంత్రి సమాధానం చెప్పలోపే అక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్రగడ్డలో ఈ ఘటనతో రాజకీయ వేడి మరింత పెరిగింది. నేను ఒక వచ్చి అడుగుతాను, కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ బిల్లు చేస్తారు. 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ. 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే. మహాభారతం చదివినరా? మహాభారతం విన్నారా? అవును, మా సగం విని సగం వదిలిస్తే అర్థం మారిపోతుంది. అశ్వత్థామ అర్ధగంట గట్టిగా మాట్లాడి ముందు రావాల్సిందే, చనిపోయింది ఎరుగు ఏం మాట్లాడింది అశ్వత్థామ చెప్పారు. అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే అదే విధంగా అనుకుంటారు. వాట్సాప్లో పెడుతున్నారు, సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి గీతాలు ఇచ్చి లేనట్టుగా చూస్తారు. ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకొచ్చింది. తెలియకనే కదా ఇప్పుడు అడిగేది. మనంతా ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం సర్నగర్ డివిజన్ లో ఈ రోజు అధికారులు పరిశీలన చేపట్టారు. ప్రజా ఆరోగ్యం, శుభ్రతతో పాటు భద్రతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాంతంలో పరిశుభ్రతను కాపాడటం, చెత్త సేకరణకు మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని, అందరూ కలిసి పరిశుభ్రమైన వాతావరణాన్ని నిలబెట్టాలని అధికారులు పిలుపునిచ్చారు. సర్నగర్ డివిజన్ ను శుభ్రమైన మరియు సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పరిశీలనలో భాగం అని నిర్వహించారు. సరూనగర్ డివిజన్ లో అధికారులు ఈ రోజు విస్తృత పరిశీలన నిర్వహించారు. ప్రజా భద్రత, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై సవివరంగా సమీక్ష సాగింది. ప్రజల సురక్షిత జీవన వాతావరణం కోసం అధికారులు కట్టుదిట్టమై చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఇంటి చుట్టూ శుభ్రత పాటించడం, వ్యర్థాలను సరైన విధంగా నిర్వహించడం అవసరమని తెలిపారు. శుభ్రతే ఆరోగ్యానికి మూలం అనే సందేశంతో ఈ పరిశీలన ప్రజల్లో అవగాహన కలిగించే దిశగా సాగింది. వరంగల్లో భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. బిఆర్ నగర్ ప్రాంతంలో నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థితిని అర్థం చేసుకున్న మంత్రి కొండా సురేఖ స్వయంగా అక్కడికి వెళ్లి రక్షణ చర్యలను పర్యవేక్షించారు. కలెక్టర్, మేయర్ సుధారాణి, మున్సిపల్ అధికారులు, జిఆర్ఎఫ్ బృందాలతో కలిసి వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అవాసిత ప్రాంతాల ప్రజలకు అన్ని విధాల సహాయం అందించాలని సురేఖ ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని అన్నారు. వరంగల్లో భారీ వర్షాలు విరుచుకుపడడంతో బిఆర్ నగర్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. నీరు ఇళ్లలోకి చొచ్చుకుపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రక్షణ చర్యల్లో భాగంగా మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్, మేయర్ సుధారాణి స్వయంగా రంగంలోకి దిగారు. జిఆర్ఎఫ్ బృందాలతో కలిసి వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ పర్యవేక్షణ చేపట్టారు. మంత్రి స్థానిక ప్రజలతో మాట్లాడి అవసరమైన సహాయం వెంటనే అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్యలతో ప్రజల్లో కొంత ఊరట నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిసర గ్రామాల్లో ఆకాశం తెరచాపలా కురిసిన వర్షాలు రైతుల గుండెల్లో కత్తిలా దింపాయి. అకాల వర్షాలతో పత్తి, వరి పంటలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పత్తి చేలలో నీరు నిలవడంతో రైతులు తమ పంటను అమ్మలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వరి చేలలో కూడా నీరు నిలిచిపోవడంతో పంట కొయ్యలేని స్థితి నెలకొంది. ఐకేపీ సెంటర్లకు పంపిన ధాన్యం కూడా తడిసి మొలకెత్తిన దుస్థితి నెలకొంది. లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరు తమ బాధను
పట్టించుకోవడం లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వ సహాయం అందించాలంటూ రైతులు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండల పరిసర గ్రామాల్లో అకాల వర్షాలు రైతులపై విరుచుకుపడ్డాయి. పత్తి, వరి పంటలు నీట మునిగి నష్టపోయాయి. పత్తి చేలలో నీరు నిండిపోవడంతో ఆ పంట అమ్మడానికి సైతం పనికిరాని స్థితి ఏర్పడింది. వరి పంట కూడా నీటి దెబ్బకు పూర్తిగా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఐకేపీ సెంటర్ లో నిల్వ ఉన్న ధాన్యం తడిసి మొలకెత్తడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తుఫాను ప్రభావంతో లక్షల్లో నష్టపోయామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే పరిస్థితి గమనించి నష్టపరిహారం అందించాలంటూ రైతులు వేడుకుంటున్నారు. అకాల వర్షాలకు రైతు బతుకు మరోసారి పరీక్షకు గురైనట్లయింది. నిర్మల్ జిల్లాలో వరి రైతుల ఆవేదన ఆకాశాన్ని తాకుతుంది. భారీ వర్షాలు ఖానాపూర్ మార్కెట్ యార్డ్ లో నిల్వ ఉన్న ధాన్యాన్ని తడిపేశాయి. రైతుల వర్షం మధ్య ధాన్యాన్ని ఎత్తిదాచే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి పండించిన పంట ఇప్పుడు నీటిలో మునిగి నాశనం అయిందని రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరగాలలు, కోతులు, అడవి పందులు తాకిడితో పాటు యూరియా కొరతను ఎదుర్కొన్న రైతులు ఈసారి వర్షం వల్ల మరోసారి దెబ్బతిన్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు సకాలంలో స్పందించాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో వరి రైతుల ఆవేదన ఆకాశాన్ని తాకుతుంది. భారీ వర్షాలు ఖానాపూర్ మార్కెట్ యార్డ్ లో నిల్వ ఉన్న ధాన్యాన్ని తడిపేశాయి. రైతుల వర్షం మధ్య ధాన్యాన్ని ఎత్తి దాచే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి పండించిన పంట ఇప్పుడు నీటిలో మునిగి నాశనం అయిందని రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరగాలలు, కోతులు, అడవి పందులు తాకిడితో పాటు యూరియా కొరతను ఎదుర్కొన్న రైతులు ఈసారి వర్షం వల్ల మరోసారి దెబ్బతిన్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు సకాలంలో స్పందించాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వడ్లు మొత్తం తడిసిపోయినాయి. వర్షం బాగా పడి వడ్డలు తడిసిపోయినాయి. బాగా పెద్ద నష్టం జరిగిపోయింది. మరి మమ్మల్ని కొంచెం ఆదుకుంటే బాగుంటుంది. ఇది బాగా వర్షం పడ్డది, మొత్తం వడ్డలు కొట్టపోయినాయి, వడ్లు మొత్తం తడిసిపోయినాయి. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం హైదరాబాద్ రాకపోకలకు అంతరాయం. ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతంలో నీటి ముప్పు. అయ్యప్ప మాలతో స్కూల్ కి రాని అని యాజమాన్యం. అంబర్పేట్లో కుటుంబ కలహాలు, భర్త అదృశ్యం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా నేతల ర్యాలీ. రేవంత్ రెడ్డిపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శివాని విమర్శలు. ప్రచార యాత్రలో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎదురుదెబ్బ. శుభ్రమైన వాతావరణం, సురక్షిత సమాజం లక్ష్యం. బీఆర్ నగర్ వాసుల సహాయానికి మంత్రిని సురేఖ స్వయంగా రంగంలోకి. అకాల వర్షాలతో పత్తి, వరి చేలలో నీటి మునిగిన పంటలు. ఖానాపూర్ మార్కెట్ యార్డ్ లో వర్షం కారణంగా భారీ నష్టం. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ Digi5.